హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఆహ్, పెన్షనర్లకు సంబంధించి బిల్లుల ప్రక్రియలో కీలక మార్పులైతే చోటు చేసుకుంటున్నాయి. మరి ఏంటంటే ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి సమయం నుండే 22వ తేదీ నుండే అన్నమాట సర్వర్‌లలో బిల్స్ డీడీఓ గారైతే ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ అయితే చేయడం ప్రారంభించారనమాట. అంటే మనకు ఆప్షన్ ఎనేబుల్ అయిన డేటు. మరి ఈ యొక్క నెల ఆఖరుకు పెన్షన్ పంపిణీ చేయడానికి మార్గం అయితే సుగమమైంది. అందుకే ఈ ప్రక్రియను చాలా ముందుగానే అంటే 22వ తేదీ నుండే మొదలుపెట్టారు. అయితే ప్రస్తుతానికి ఈ బిల్లుల స్థితిగతులను స్టేటస్ పరిశీలిస్తే వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా అయితే ఉన్నాయన్నమాట. సో, డీడీఓలు బిల్స్ అయితే అప్‌లోడ్ చేయడం పూర్తయిపోయింది. సో, బిల్ స్టేటస్ మనం గనుక చూసుకున్నట్లయితే ఆహ్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ అయినటువంటి అమరావతి పరిధిలో పెన్షనర్లకు సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్స్ అయితే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అయితే ఉన్నాయన్నమాట. అంటే బిల్లులు ఇంకా ఆల్మోస్ట్ ఇవి అప్రూవల్ అయితే కాలేదు. ఇంకా బిల్స్ అయితే ఎస్‌టీఓ గారి పరిధిలోనే ఉన్నాయి. అంటే ఇన్ ప్రాసెస్‌లో ఉన్నాయన్నమాట. అవి వన్స్ మనకు బిల్స్ అనేవి గనక పూర్తిగా ఆమోదం పొందిన తర్వాత అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. అలాగే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రేపటి నుండి అంటే ఈరోజు అర్ధరాత్రి తర్వాత 28వ తేదీ నుంచి పెన్షనర్స్‌కి పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉంటాయన్నమాట. ఇక సో, బిల్లయితే ఇంకా తుది అనుమతి పొందలేదు అని అర్థము. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌కైతే రాలేదు. ఇదే విధంగా మనకు పార్వతీపురం సబ్ ట్రెజరీ ఆఫీస్ కింద ఉన్నటువంటి పెన్షనర్ల బిల్లులు, అలాగే అనకాపల్లి సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్న బిల్లులు, మార్కాపురం సబ్ ట్రెజరీ ఎస్‌టీఓ పరిధిలో ఉన్న బిల్లులు కూడా ప్రస్తుతం బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే నిలిచిపోయి ఉన్నాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది ప్రాథమిక దశ మాత్రమే. మరోవైపు మరికొన్ని ప్రాంతాల్లో బిల్లుల ప్రక్రియ ఒక అడుగు ముందుకు పడింది. ఉదాహరణకు చీరాల సబ్ ట్రెజరీ పరిధిలో చూసుకున్నట్లయితే పెన్షన్ బిల్లులు, అలాగే నరసరావుపేట సబ్ ట్రెజరీ పరిధి సంబంధించిన బిల్స్, కావలి, నంద్యాల ఇటువంటి చోట్ల కొన్ని బిల్స్ అంటే పూర్తి